ఒక సినిమా రిలీజ్ డేట్ మరో సినిమాను ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తోంది. అందులోనూ ఆ సినిమా టాప్ హీరోలదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోదైతే ఇంకా కష్టం కదా! ఇప్పుడు అలా ఒక కుర్ర హీరో సినిమా మీద ఎఫెక్ట్ పడబోతోంది. మరి టాలీవుడ్ వర్గాలు పాపం అంటున్నాయి. ఇంతకీ ఆ సినిమా హీరో ఎవరు? ఆ పాన్ ఇండియా సినిమా ఏంటి? సినిమాల నిర్మాత డిఫరెంట్‌గా ఆలోచిస్తారేమో కానీ, మరి నిజంగా ఇప్పుడు ఒక సినిమాని రిలీజ్ చేసేసిన తర్వాత డేట్ మార్చాలంటే చాలా ఇబ్బంది. 'ప్రభాస్' మారుతి కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమా 'రాజాసాబ్' సినిమాని రీసెంట్‌గా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎవరు ఊహించని విధంగా డేట్ కూడా దాంట్లో రిలీజ్‌కి సంబంధించి చెప్పేశారు. దీంతో ఈ సినిమా విషయంలో మాత్రం డౌట్స్ వచ్చేసాయి. ఎందుకంటే ఈ 2 సినిమాల విషయంలో గ్యాప్ కేవలం వారం మాత్రమే. సో, ఇంతకీ ఈ సమయంలో వస్తున్నటువంటి ఆ సినిమా ఏంటి? దానికి ముందే ఒక వారం గ్యాపు ఉండొచ్చు కదా! 'ప్రభాస్' సినిమాకో వారం బాక్స్ ఆఫీస్‌కి సరిపోదు కదా! అనేదే పాయింట్. మ్యాటర్ ఏంటంటే 2 సినిమాలకి ఒక్కరే ప్రొడ్యూసర్ అట. తొలి సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెండో సినిమా పేరు ఏంటి అంటే 'మిరాయ్'. తేజ, సజ్జ, మంచు మనోజ్ ముఖ్య పాత్రల్లో పొందుతున్నటువంటి ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నారు. 'రాజాసాబ్' సినిమా ఏప్రిల్ 10న వస్తోంది. మిరాయ్ మారక తప్పదు అని అంటున్నారు. మరి మిరాయ్ డేట్‌కి ఎనక్కొస్తాడా? ముందుకెళ్తారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. థియేటర్‌లో పీపుల్స్ మీడియా సినిమాలే 2 వారాలు అనుకుంటే రిలీజ్ చేస్తారు. దీన్ని ఎంకరేజ్‌మెంట్‌గా తీసుకొని సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ చేసిన 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' ఒకేసారి వచ్చాయి. మరిప్పుడు పీపుల్స్ మీడియా కూడా అలానే ఆలోచిస్తే ఏం చెప్పలేం. వారం గ్యాప్ ఉంది కాబట్టి ఈలోపు పాన్ ఇండియా సినిమా స్లో అయితే మిరాయ్‌తో కవర్ చేయొచ్చని ప్రొడ్యూసర్ అనుకుంటున్నాడేమో. అయితే పాపం 'ప్రభాస్' సినిమా మీదే అందరూ వళితే మన 'తేజ సర్దార్' సినిమాని ఎవరు చూస్తారు? తేజ 'హనుమాన్'తో అయితే మంచి హిట్ కొట్టాడు. మరి తన ఆశలు పాపం వృధా అయిపోతాయి కదా! 'మిరాయ్' కోసం బాగానే కష్టపడినట్టున్నాడు. పైగా మరి ఫ్లాపుల్లో తన కెరియర్‌ని ఫినిష్ చేసేసినటువంటి 'మనోజ్' చాలా సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. కాబట్టి ఈ డేట్స్‌ని కాస్త అడ్జస్ట్ చేసుకుంటే బావుంటుందనేదే నెటిజన్ల అభిప్రాయం.